మాట్లాడేది తీపి మాటలు కానీ మనసులో మాత్రం కోపం, ద్వేషం. మీ చుట్టూ ఉన్న ఎవరైనా చాలా తీయగా మాట్లాడుతున్నప్పటికీ వారి మాటల్లో ఏదో తేడా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? చాలా సందర్భాల్లో కొందరు వ్యక్తులు తమ గారడి మాటలతో మనల్ని ఎంతగా బుట్టలో వేసుకుంటారంటే వారు మనల్ని వాడుకున్నారనే విషయం కూడా మనకు తెలియదు. దీనిపై సైకాలజీ భాషలో మ్యానిపులేషన్ అని అంటారు. గుర్తుంచుకోండి, తీపిగా మాట్లాడే ప్రతి ఒక్కరూ చెడ్డోళ్ళు కాదు, కానీ కొందరు మాత్రం మిమ్మల్ని తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి ఈ ట్రిక్ అయితే వాడుతుంటారు. మీకు ఎవరిపైనైనా ఇలాంటి అనుమానం ఉంటే వారిని కనిపెట్టడానికి కొన్ని సంకేతాలు సహాయపడతాయి. వెరీ వెల్ మైండ్ ప్రకారం ఆ సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా మిమ్మల్ని కలిసిన వెంటనే అతిగా పొగడడం మొదలు పెట్టినా లేదా రాత్రికి రాత్రి మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా చూపిస్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యానిపులేట్ చేసే వ్యక్తులు మొదట్లో మీపై ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. దీనివల్ల మీరు వారిని కళ్ళు మూసుకొని నమ్ముతారు. ఒకసారి ఆ నమ్మకం కుదిరిందా ఇక వారి అసలు రంగు బయట పెడతారు. ఇలాంటి వారి ముఖ్య లక్షణం ఏంటంటే వీరు తమ తప్పును ఎప్పటికీ ఒప్పుకోరు. ఒకవేళ మీరు వారి తప్పును పట్టుకున్న మాటల్ని ఎంత చాకచక్యంగా తిప్పుతారు అంటే చివరికి మీరే తప్పు చేశారేమో అనే భావన మీలోనే కలిగిస్తారు. మిమ్మల్ని దోషిగా నిలబెట్టడమే వారి ముఖ్య ఉద్దేశం. నేను అలా ఎప్పుడు అనలేదు, లేదా నీకు పిచ్చెక్కుతుంది, అక్కడ అసలు అలాంటిది జరగలేదు, ఇలాంటి మాటలు మీకు ఎక్కడైనా వినపడ్డాయా? మ్యానిపులేటర్లు మీ ముందే అబద్ధాన్ని ఎంత నమ్మకంగా చెప్తారు అంటే మీ సొంత జ్ఞాపక శక్తిని, నిజాన్ని మీరే అనుమానించడం మొదలు పెడతారు. మానసికంగా ఒకరిని కంట్రోల్ చేయడానికి ఇదొక ప్రమాదకరమైన పద్ధతి. పరిస్థితి ఏదైనా సరే, తప్పు ఎవరిదైనా సరే, ప్రపంచంలో తమ కంటే ఎక్కువ బాధపడుతున్న వారు ఎవరు లేనట్లుగా ఒక కథనైతే వాళ్ళు అల్లుతారు. వారు మీ నుంచి ఒక సానుభూతిని అయితే ఆశిస్తారు. దీంతో మీరు వారిపై జాలిపడి వారు చెప్పినవన్నీ వినాలి అని చూస్తారు. ఉదాహరణకు మీకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అంటే మాకు ఇంకా ఎక్కువ అప్పులు ఉన్నాయి అని చెప్తారు. మిమ్మల్ని తన ఇష్ట ప్రకారం ఆడించాలనుకునే వ్యక్తి మొదటగా మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులకు అలాగే కుటుంబానికి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, లేదా నీకు నేను ఒక్కడినే ఉన్నాను అనే విషయాలను మీ బుర్రల్లోకి బాగా ఎక్కిస్తారు. మీరు ఒంటరైపోతే పూర్తిగా వారిపైనే ఆధారపడతారనేది వారి యొక్క ప్లాన్. మీ పట్ల వారి ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోతుంది. వారికి మీ నుంచి ఏదైనా సాయం కావాలన్నా లేదా ఏదైనా పని జరగాలన్నా కూడా ప్రపంచంలోనే అత్యంత మంచి వ్యక్తిగా నటిస్తారు. కానీ పని మాత్రం పూర్తి కాగానే మళ్ళీ మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తారు. ఇలాంటి మాయమాటలు చెప్పే మనుషుల్ని గుర్తించడం కొంచెం కష్టమే, ఎందుకంటే వారు గొప్ప నటులు కాబట్టి. కానీ ఎల్లప్పుడూ మీ మనసాక్షి చెప్పేదే వినండి. ఏదైనా బంధం మీకు సంతోషాన్ని ఇవ్వడానికి బదులు ఎప్పుడు మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని ఇస్తుంటే ఇక అక్కడే ఒక గీత గీయాల్సిన సమయం వచ్చింది అని మీరు అర్థం చేసుకోవాలి. అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు నో చెప్పడం అలవాటు చేసుకోండి. వారు మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు మీకు నచ్చని పనికి ధైర్యంగా నో చెప్పండి. మీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి. ఆధారాలు గుర్తు పెట్టుకోండి. వారు మాటలు మార్చి మిమ్మల్ని తప్పు పట్టడానికి ప్రయత్నించినప్పుడు అవసరమైతే ముఖ్యమైన విషయాల్ని మెసేజ్ల రూపంలో లేదా చాట్ రూపంలో రికార్డులుగా ఉంచుకోండి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. థర్డ్ పర్సన్ ఒపీనియన్ అయితే తీసుకోండి. మీరు గందరగోళంలో ఉన్నప్పుడు మీకు నమ్మకైన పాత స్నేహితుడితోనో లేకుంటే మీ కుటుంబ సభ్యుడితోనో ఆ విషయాన్ని పంచుకొని వారి సలహా అయితే తీసుకోండి. బయటి వ్యక్తికి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.